హలో గాయ్స్, నా పేరు ఎస్ రామ్ ప్రసాద్. ఓకే, మనం మళ్ళీ వచ్చేద్దాం. ఇంతకు ముందు అయితే మన రాకింగ్ దీపక్ అనేది చూసాం. అదే మా అన్నయ్య దీపక్ ఒక్కసారి తన వాయిస్ రివ్యూ చూడండి. బ్రోస్, అన్నలు తమ్ముళ్ళు, ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు మా తమ్ముడు ఛానల్ గురించి చెప్తానని నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే దాని గురించే ఈ వీడియో. ఇది మా తమ్ముడు ఛానల్, స్మాషింగ్ తమ్ముడు. నా ఛానల్ తెలుగు తమ్ముడు అయితే మా తమ్ముడి ఛానల్ స్మాషింగ్ తమ్ముడు. అయితే మా స్మాషింగ్ తమ్ముడికి స్మాషింగ్ ఏమీ తెలియదు అనమాట. వాడికి చీట్ కోడ్స్ అయితే ఏమీ తెలియదు. అందుకే ఈ తమ్ముడికి అన్నయ్య ఉండాలి కదా, అందుకే ఈ అన్నయ్య అయితే తమ్ముడి దగ్గరికి అయితే వచ్చేసాడు. కానీ తమ్ముడు ఏదో పిచ్చి నెంబర్స్ నొక్కి పోర్ష్ కార్ అయితే తీసుకొచ్చాడు. నాకు ఇష్టం లేని కార్ అయితే పోర్ష్ కారే, ఇండియన్ బైక్ గేమ్లో దాన్ని అయితే తీసుకొచ్చాడు. బ్యాక్వర్డ్ చేస్తున్నాడు, ఫార్వర్డ్ చేస్తున్నాడు. బ్రోస్, లాస్ట్ వీడియోలో మా తమ్ముడు వాయిస్ కూడా వినిపించాను కదా. పోస్ట్ కార్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఈసారి మనం పోలీసులకి మన 100 1 minute 300 ట్రాజన్ కార్ని అమ్మితే 5 లక్షలు కూడా వస్తుంది. ఆల్రెడీ మన అన్నలు దాన్ని చూశారు. ట్రాజన్ కార్ని అమ్మాం మనమైతే RGBలో పెట్టి, అందుకే గ్రీన్ కలర్లో పెట్టి అయితే కొన్నిసారి అమ్మాను. గ్రీన్ కలర్లో పెడితే అదిరింది. కానీ ట్రాజన్ కార్కి RGB అయితే బాగాలేదు. గైస్ కామెంట్ చేయండి. ఇది పోలీసులు కాదు భయ్యా, మన ఇంట్లోకే పోలీసులు ఇంకా 5 లక్షలు వస్తుంది. ఇంట్లో పెడితే ఏమవుతుంది? వాడడానికి అంతే కదా. దీని ఇంటి ముందలే పార్క్ చేద్దాం. చూసారా గైస్, రన్నింగ్ నన్ను అలా దిగేశాను. ఎప్పుడైనా కామెంట్ చేయండి. అన్నయ్య వర్సెస్ తమ్ముడు ఎపిసోడ్స్ అయితే చేసేద్దాం. అన్నయ్య వర్సెస్ తమ్ముడు ఎపిసోడ్స్ అయితే చేసేద్దాం. ఇదేం బైక్ అబ్బా? హయాబూజా. ఓకే, హయాబూజా అయితే తీసుకొచ్చాడు మన తమ్ముడు. అయితే ఇది హయాబూజా నా ఫేవరెట్ పేరు కూడా తెలియకుండా ఫేవరెట్ ఎలా అవుతుంది భయ్యా? అది మనకి తెలిసింది. అది దాంట్లో మాత్రం వెళ్ళకూడదు. దాని నుంచి దిగితే దానిలోకి వెళ్తావు. సరే చూడు, తెలుసులే. నేను తెలియదు చేసింది తెలియదే ఏంటి. ఒక్క నిమిషం, దీన్ని RGB కలర్లోకి మారిస్తే ఎలా అంటారు? ప్రతిసారి RGB అంటే ఇంద్రా. తమ్ముడు చూడండి గైస్, గ్రీన్ కలర్లోకి మార్చొచ్చు కదా, నాకు ఫేవరెట్ కలర్. సారీ, RGBలోకి మార్చినాక వేరే కలర్లో మార్చడానికి వీలు కదని మా తమ్ముడికి అయితే తెలియదు అనమాట. అయితే ఈ 2 బైక్లు కూడా తెచ్చేద్దాం. ఓకే, 7,700 పెట్టు బాబు. కార్ వచ్చింది. ఓకే మిక్స్ కొడదాం. గ్రీన్ మిక్స్గా నువ్వు తర్వాత నీది కొడతా. నీది కూడా కుడతా. వద్దులే కానీ గ్రీన్ పెట్టద్దు. ఓకే మన గ్రీన్ హయాబూజాని అయితే, ఇంకా RGB హయాబూజాని, గ్రీన్ హయాబూజాని పోలీసులకి అయితే అమ్మేద్దాం. అంతకన్నా ముందు నాకు ఒక చిన్న పని పడింది. ఈ అన్నయ్య పక్కకి వెళ్ళడా అని అంటే అస్సలు వెళ్ళడా అన్నమాట. అందుకని మన పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. హెల్మెట్ ఎంతో ముఖ్యం కాబట్టి పోలీస్ స్టేషన్ లోపలికి దీన్ని కంట్రోల్ చేయడం నాకు అసలు రాదు. హయాబూజా కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు బాబు. ఈ కొంతమంది లక్షల యూట్యూబర్స్ కష్టం. ఈ తెలుగు తమ్ముడు యూట్యూబర్ కష్టం ఇది. ఆయన గుద్దితే ఏం అడవలేదు, కానీ ఆడు మనకి డబ్బులు ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే మన లోపల మధ్యలో ఉన్నాడు చూడు,
అయితే నేను మాట్లాడతాను, నేను టేక్ ఓవర్ చేస్తాను అనమాట. నేను ఒకసారి చేస్తాను. సరే హెల్మెట్ తీరా బాబు. తీయాలనుకుంటా తీస్తాడు. 3 సార్లు దిగేటాడికి తీసాడు. ఇప్పుడు మా అన్నయ్య డీలింగ్ చేస్తాడు. ఎగర్రా బాబు. హలో పోలీస్ అంకుల్, మరి మా గ్రీన్ కలర్ హయాబుసా ఒక 5 lakhs దాకా కావాలి. అలా కుదరదు బాబు. మీ అన్నయ్య కూడా నా దగ్గరికి వచ్చి చాలాసార్లు హయాబుసా అయితే అమ్మడానికి చూశాడు, కానీ దానికి నేను 3 లక్షలు మాత్రమే ఇచ్చాను. 5 లక్షలు అయితే అది పలకదు. 3 లక్షలు కూడా తీసుకో. అలా అయితే నీకు స్నైపర్తో హెడ్ షాట్ రెడీగా ఉండదు. బాబీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు. సరే 5 లక్షలు తీసుకో. చాయ్ దొరికేసి మన 5 లక్షలు. చూడండి అలా డీలింగ్లో మనం. హయాబుజా నేను ఇక్కడే వదిలేస్తున్నా. ఇంకా RGB హయాబుజాని కూడా అమ్మేస్తే ఇంకా 5 లక్షలు 10 లక్షలు అయిపోతాయి కదా. అందుకే మనం దీని వేసుకుని మనం రమా. అరే హెల్మెట్ పెట్టుకోరా బాయ్, హెల్మెట్ పెట్టుకోరా. రే వెళ్ళరా, వెళ్ళరా. ఇది ఎందుకు పడట్లా ప్రెస్? ఇది అది ఎందుకు రా పడట్లా? ఇది పిల్లలు మళ్ళీ అమ్మేయడానికి వచ్చేసా. ఈసారి నేను డీల్ చేస్తాను. నా డీలింగ్ చూడు. 5 లక్షలు కాస్త 10 లక్షలకి ఇస్తా. నువ్వు కోన్లీ 5 లక్షలకి 3 లక్షలు 5 లక్షలు చేసావు. 5 లక్షలు 10 లక్షలు చేసే బాధ్యత నాది. బాబు మా తమ్ముడికి 3 లక్షలకి ఇచ్చానని చెప్పామంట. బాబు 3 లక్షలకే కదా అమ్మాను. వాడు నీకు స్నైపర్ చూపించాడంట. అవును బాబు. అయితే నేను నీకు లాంచర్ చూపిస్తా. ఈబే 10 లక్షలు. 10 లక్షలు ఇస్తావా లేదా? బాబు తీసుకో 10 లక్షలు. నీకు నీ హయాబుసాకు దొన్నం. అది గాయ్స్ మా తమ్ముడైతే. గాయ్స్ కాదు భయ్యా, బ్రోస్, తమ్ముళ్ళు అన్నాలు. చూడండి అయితే 3 లక్షలకి పిచ్చాల్సింది 10 లక్షలకి పిచ్చానంటే ఎత్తుకెళ్ళిపోతున్నావు. ఎత్తుకెళ్ళట్లేదు బాబు, పార్క్ చేస్తున్నాను. మా తమ్ముడికి అన్నిట్లోనూ తొందరే. అన్నిట్లోనూ తొందరే మా తమ్ముడికి. అది మాత్రం కొంచెం ఎక్కి వదిలేదు. అదొక్కటి మాత్రం నన్ను అడగండి. గాయస్ కాదు బ్రోస్ అని ఎన్నిసార్లు చెప్పాలి? నా నోరు నేనే కొట్టుకుని నాకు 3 ఎపిసోడ్ల నుంచి. ఎందుకు అది? ల్యాంబోర్గిని ఇది అమ్మేసావు కదా. గాయస్ మనకి ఈ వీడియో మీకు ఎలా అనిపించద్దో కింద కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నా ఛానల్ చేసినట్టే మా తమ్ముడు ఛానల్కి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. Oh my God.